ఐడియల్ ఫ్రెండ్స్ వంటి ప్రాచీన గ్రంథాల్లో ఒక ఉత్తమ సాధకుడికి లేదా మానవుడికి ఉండవలసిన 5 అత్యున్నత గుణాలను పంచధనాలు అంటారు. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇవి భౌతికమైన డబ్బు, బంగారం కంటే మిన్న అయిన అంతర్గత సంపదలు, ఇన్నర్ ట్రెజర్. 5 విలువల వెనక ఉన్న విశేషాలు, వాటికి సంబంధించిన తాత్విక వివరణ మనం తెలుసుకుంటాం. సో 5 ఏమిటి? 5 పంచధనాలు ఏంటంటే శ్రద్ధ ధనం, శీలధనం, శృతధనం, త్యాగధనం, ప్రజ్ఞాధనం. 5 శ్రద్ధ ధనం, విశ్వాసం, విశ్వాసం, ఫెయిత్. బౌద్ధ ధర్మంలో దీనిని శ్రద్ధ అంటారు. ఇది గుడ్డి నమ్మకం కాదు. విశ్వాసము లేదా ఫెయిత్, ఈ శ్రద్ధ ధనంలో గుడ్డి నమ్మకం కాదు. సత్యం పట్ల, బుద్ధుడి బోధన పట్ల అంతిమంగా తనపై తనకు ఉండే దృఢమైన నమ్మకం. భగవద్గీతలో ఒక శ్లోకం, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అంటే శ్రద్ధ ఉన్నవాడికి, విశ్వాసం ఉన్నవాడికి నిజమైన జ్ఞానం పొందుతాడు. అన్ని సాధనలకు విశ్వాసమే ప్రాథమిక విత్తనం. రెండవది శీలధనం, నైతికత, మొరాలిటీ. దీనిని పాళీ భాషలో శీల అంటారు. కాయేన మనస వాచ కర్మణ. కాయేన అంటే శరీరంతో, కాయం అంటే శరీరం, వాచ అంటే మాట, మనస అంటే మనసుతో ఎవరికి హాని చేయకుండా జీవించడం. శీల సంపద అంటే కీ పాయింట్ ఇది. శరీరంతో కానీ, మాటతో కానీ, మనసుతో కానీ ఎవరికి హాని చేయకుండా జీవించడం. దీంట్లోనే ఈ ప్రాధాన్యత బౌద్ధంలో బుద్ధుడు చెప్పిన విషయాల్లో పంచశీల సూత్రాలని ఉంటాయి. పంచశీల అంటే హింస చేయకుండా ఉండటం, అసత్యం పలకకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, మత్తు పదార్థాలు దూరంగా ఉండటం. ఇవన్నీ సమాజంలో ముందు వ్యక్తిగత ప్రశాంతతకు అత్యంత అవసరం. ఆ తర్వాత ఆటోమేటిక్గా శాంతికి కారణమవుతుంది. సమాజంలో శాంతికి కారణమవుతుంది. ముందు వ్యక్తిగత ప్రశాంతతే సమాజ శాంతి. మూడవది శృతధనం. దీనిని సుత అంటారు. అంటే ఇతరుల బోధనలను, సత్యాలను, శాస్త్రాలను నిశితంగా వినడం మరియు చదవడం ద్వారా సంపాదించే పాండిత్యం. ఈ నిశితం అంటే ఏంటి అనే పాయింట్ వేరే టాపిక్ లో చెప్పుకుందాం. అసలు ఏంటిది ఇది అని, చాలా కీ పాయింట్ అది కూడా. విద్యాధనం సర్వధన ప్రధానం. విద్యాధనం అంటే లోకంలో ఎన్ని ధనాలు ఉన్నా చదువు లేదా పాండిత్యం ద్వారా వచ్చే ధనమే అన్నిటికంటే గొప్పది. ఇది దొంగల చేత దొంగిలించబడదు. ఈ విద్యా ధనం ఎంతమందికి పంచితే అంత పెరుగుతుంది. ఇంకా 4వ ధనం త్యాగధనం, ఔదార్యం, జనరసిటీ, చారిటీ. దీన్ని త్యాగ లేదా దాన అంటారు. త్యాగ లేదా దాన అంటారు. లోభత్వాన్ని అంటే పిసినారితనాన్ని, స్వార్థాన్ని వదిలిపెట్టి హృదయపూర్వకంగా ఇతరులకు సహాయం చేయడం. భూత దయ కన్నా పుణ్యమేమున్నది? తోటి ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండటం, ఉన్నదాన్ని పంచుకోవడం వల్ల మనసులో అహంకారం నశించి నిర్మలత్వం వస్తుంది. ఇంకా 5వది ప్రజ్ఞా ధనం, జ్ఞానం, విజడం. పాళీ భాషలో దీన్ని పన్నా అంటారు. ఇందులో ఈ ప్రజ్ఞ ఏంటి? అనిత్యము, ఏది శాశ్వతం కాదు. అనిత్యాన్ని, సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే వివేకం. దీని ద్వారా మనకు వచ్చే ప్రాధాన్యత ఏంటి? సంసార బంధాల నుండి, దుఃఖం నుండి విముక్తి పొందడానికి ప్రజ్ఞ లేదా జ్ఞానమే అంతిమ. చీకటిని వెలుతురు ఎలా తరుముతుందో మనిషిలోని అజ్ఞానాన్ని జ్ఞానం అలా నశింపజేస్తుంది. ఇక్కడ సంసార బంధనాలు అనేసరికి ఇక్కడ సంసారం అంటే మనం అనుకునే సంసారం కాదు.
ది ఇన్నర విషయాలు. చిత్తే చరితి సంసార అంటారు. చిత్తం చరించడమే. ఆ చిత్తం చరించడం వల్ల కలిగేటువంటి బంధాల నుండి, దుఃఖము నుండి విముక్తి పొందడానికి ప్రజ్ఞ, పన్న, అది అంతిమ మార్గం, జ్ఞానమే. ఏ విధంగా చీకటి వస్తే వెలుతురు చీకటిని తెరమాలంటే వెలుతురు ఎలా తరుముతుంది చీకటిని? అలాగే మనుషులు అజ్ఞానాన్ని జ్ఞానం అలా నశింపజేస్తుంది. సుభాషిత శ్లోకం ప్రకారం ఇదే విషయాన్ని స్తోత్రం శృతేనైవ నా కుండలేన దానైన పాణిర్నతు కంకణేన యుభాతి కాయ కరుణా పరాణం పరోపకారైర్న తు చందనేన. భావం ఏంటంటే చెవులకు నిజమైన అలంకారం మంచి విషయాలు వినడం, అంతేగాని చెవులకి కుండలాలు పెట్టుకోవడం వల్ల కాదు. చెవులకి నిజమైన అలంకారం ఏంటి? మంచి విషయాలు వినడం, అదే అలంకారం. చేతులకు నిజమైన అందం కంకణాలు కాదు, దానం చేయడం అన్నమాట. కరుణా హృదయాల శరీరం పరోపకారం. ఈ యొక్క కరుణా హృదయంతో శరీరం ఎందుకు పరోపకారం ఉంది, దాని వలన అది ప్రకాశింపబడుతుంది. అంతేగాని శరీరానికి చందనం పూసుకోవటం వలన అబ్బా మంచిగా వాసన వస్తుంది అనే దానికి కాదు, పరోపకారం చేయడం వల్లనే ఎక్కడికి పోయినా అద్భుతంగా ఉంటుంది. చందనం పూసుకోవడం వల్ల రాదు. అదొక పాయింట్. ఈ 5 గుణాలు, ఈ 5 గుణాలకు సంబంధించినటువంటి విశ్వాసం, నైతికత, పాండిత్యం, ఔదార్యం, జ్ఞానం గురించి తెలుసుకున్నాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ subscribe new if you are new.